నమస్తే అండి. డైరీస్ ఆఫ్ స్వర్ణారెడ్డి. ఈరోజు పులిహోర ఎలా చేస్తున్నానో చూపియాలనుకుంటున్నానండి. 2 నిమ్మకాయలంత చింతపండు తీసుకొని గుజ్జు తీసి పెట్టుకున్నానండి. బాండీ పెట్టేసి శనగపప్పు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర అన్నీ స్పూన్ వేసుకున్నానండి. నువ్వులు 1/2 కేజీ రైస్కి నేను 6 మిరపకాయలు తీసుకున్నానండి, వెండి మిరపకాయలు. స్పైసీ అనుకుంటే తగ్గించుకోవచ్చు, ఒక మిరపకాయ తగ్గించుకోవచ్చు. ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఒకటి పెంచుకోవచ్చు అండి. ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేద్దాము. ఇప్పుడు పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు చిల్లి వేసి 4 చిల్లి కట్ చేసి వేసుకున్నానండి. ఈ 2 ఇవి తీసి పక్కన పెట్టుకుంటాను. ఇది కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది కదా, మళ్ళీ సాఫ్ట్గా అయిపోతాయేమో అనేసి తీసి పెట్టుకున్నానండి. మినపప్పు వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాం. కరివేపాకు. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అది వేసుకున్నామండి. చిటికెడు పసుపు వేసుకున్నాము. కొంచెం బెల్లం వేసుకున్నాము. ఇంగువ కొంచెం వేసుకున్నాము. ఇంగువ వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పొడి చేసుకున్నాం కదా అండి, ఆ పొడి వేసేసుకున్నాము. ఇట్లా ఒక 5 మినిట్స్లో ఇట్లా బాగా మగ్గిపోయింది, బాగా వేగిపోయిందండి మసాలా అంతా. ఇప్పుడు రైస్ తీసుకొని కలిపేసుకున్నాము. అంత వేడిగా ఉన్న రైస్ లేకుండా కొంచెం చల్లారిన రైస్ అయితే బాగుంటుంది. మసాలా కొంచెం తీసి పెట్టానండి, నేను 1/2 కేజీ రైస్ కలపట్లేదు. పులిహోర అంతా కలుపుకున్నాము. కలిపేసాను. కొత్తిమీర వేసి కలిపేద్దాము. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామండి.